చేతిలో సుత్తి పట్టుకుని తిరిగేటోడికి ప్రపంచమంతా మేకులానే కనిపిస్తుంది. మనిషి అనేవాడు తన దగ్గర ఏ విద్య ఉంటే, ఏ ఆయుధం ఉంటే వాడికొచ్చే ప్రతి సమస్య ఆ ఆయుధంతోనే పరిష్కారం అవుతుంది అని బలంగా నమ్ముతాడు. మనిషి తన వృత్తితో తనని తాను ఎంతలా ఐడెంటిఫై చేసుకుంటాడంటే ఆ వృత్తే వాడికి ప్రపంచాన్ని చూసే కళ్ళద్దాలుగా మారిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తీసుకోండి. వాడికి ప్రపంచమంతా సున్నాలు ఒకట్ల మధ్య నడుస్తుంది అనే భ్రమలో ఉంటాడు. వాడి దృష్టిలో మనుషుల సమస్యలు, ఎమోషన్స్, ప్రకృతి ఇవేవీ పెద్ద విషయాలు కావు. ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యకి ఒక యాప్, ఒక కొత్త ఏ మోడల్ కనిపెట్టేస్తే చాలు అని అనుకుంటూ ఉంటాడు. మనిషిలో ఎప్పుడైనా ఒంటరితనం వచ్చిందనుకోండి, వాడికి ఇచ్చే సలహా ఏంటో తెలుసా? బంధాలని కలుపుకోమని చెప్పడు, టిండర్ లాంటి యాప్ను వాడమంటాడు. ఒక ఆఫీస్లో మనుషులు సరిగ్గా పనిచేయట్లేదంటే వాళ్ళ సైకాలజీని అర్థం చేసుకోడు, వాళ్ళని మానిటర్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ కనిపెడతాడు. వాడికి కోడింగ్ తప్ప ఇంకేమీ రాదు కాబట్టి సృష్టిలో ఉన్న ప్రతి సమస్య ఒక బగ్ లాగా, వాడు రాసే కోడ్ దానికి ఒక ప్యాచ్ లాగా ఫీల్ అయిపోయి తన ఈగోని తృప్తిపరుచుకుంటుంటాడు. ఒక లాయర్ని తీసుకోండి. వాడి డిక్షనరీలో సర్దుకుపోవడం, క్షమించడం లాంటి పదాలు ఉండవు. ఎవరో భార్యాభర్తల మధ్య చిన్న ఈగో క్లాష్ వస్తే కూర్చొని మాట్లాడుకోమని చెప్పడు. వాడి సంగతి కోర్టులో తేలుద్దాం, మెయింటెనెన్స్ కింద సగం ఆస్తి లాగేద్దాం, నేను చూసుకుంటా కదా, మీరేం వరీ అవ్వకండి అని అంటాడు. ఎందుకంటే వాడి చేతిలో ఉన్న సుత్తి చట్టం అనే ఆయుధం వాడి చేతిలో ఉంది కాబట్టి వాడికి ప్రతి మనిషి ఒక క్లయింట్ లాగా, ప్రతి చిన్న మాట ఒక ఎవిడెన్స్ లాగా, ప్రతి ఇష్యూ ఒక కేసు లాగా కనిపిస్తుంది. ఒక సమస్యను పరిష్కరించడం కంటే ఆ సమస్యను చట్టం పరిధిలోకి లాగి అందులో తన పాండిత్యాన్ని నిరూపించుకోవడం మీదే వాడి ఫోకస్ అంతా ఉంటుంది. ఇక పొలిటీషియన్స్, వీళ్ల గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే సమాజంలో ఎక్కడైనా అల్లర్లు జరిగినా, ఒక వర్గం మీద ఇంకో వర్గం దాడి చేసినా, ఎవరైనా చనిపోయినా అక్కడికి వెళ్ళి తెగ బాధపడిపోతున్నట్టు నటించేసి ఆ రక్తం మరకల మీద, ఆ శవాల మీద ఓట్లు ఎలా ఏరుకోవాలి, ఈ ఎమోషన్ని క్యాష్ చేసుకుని పక్క పార్టీ వాడిని ఎలా బ్లేమ్ చేయాలి అని మైండ్లో లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. వాడి కంటికి మనుషులు కనిపించరు, కేవలం కులాలు, మతాలు, ఓటు బ్యాంకులు మాత్రమే కనిపిస్తాయి. అంటే వాడి చేతిలో ఉన్న సుత్తి అధికారదాహం. కాబట్టి ప్రపంచంలో జరిగే ప్రతి విపత్తు వాడికి అధికారాన్ని తెచ్చిపెట్టే ఒక అవకాశంగానే కనిపిస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, వీళ్ళంతా మూర్ఖులా? కాదు. సమాజం వీళ్ళని మేధావులంటది, ఎక్స్పర్ట్స్ అంటది, వీళ్ళకున్న డిగ్రీల్ని, పవర్ని చూసి గౌరవిస్తుంది. కానీ వాస్తవానికి వీళ్ళంతా ఎవరు? తమ ఈగోల చేతిలో, తమ లాభాల చేతిలో ఆడుతున్న కీలు బొమ్మలు మాత్రమే. వీళ్ళకి ఎటువంటి స్వేచ్ఛ లేదు. తమ లాభం కోసం తమని తాము ఎంతలా మోసం చేసుకుంటారో వాళ్ళకే తెలీదు. ఇది వాళ్ళు కావాలని చేస్తున్న కుట్ర కాదు, ఇది ఒక సైకలాజికల్ హిప్నాటిజం. వాళ్ళు చేస్తున్నది స్వార్థపూరితమైన పని అని వాళ్ళు ఏ కోసానా అనుకోరు. పైగా వాళ్ళ మనస్సు దానికి ఒక అందమైన పేరు పెట్టి వాళ్ళని వాళ్లే నమ్మించుకునేలా చేస్తుంది. దాన్ని వాళ్ళు వృత్తి ధర్మం అని, ప్రాక్టికల్గా బ్రతకడం అని, డ్యూటీ అని రకరకాల పేర్లతో జస్టిఫై చేసుకుంటూ ఉంటారు. మనిషి తన ఆహాన్ని కాపాడుకోవడానికి ఎంతటి కపట నాటకమైనా ఆడతాడు. తనని తాను ఒక వృత్తితో ముడిపెట్టేసుకున్న క్షణమే వాడు తన ఆత్మని ఆ వృత్తికి అమ్మేసుకున్నాడని అర్థం. మీరు ఒకరి దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతున్నారంటే మీరు ఆ మనిషితో మాట్లాడట్లేదు, ఆ మనిషి చేతిలో ఉన్న సుత్తితో మాట్లాడుతున్నారు. వాళ్ళ కళ్ళద్దాలకున్న రంగును బట్టి వాళ్ళకి ప్రపంచం ఏ రంగులో కనపడుతుందో మీకు కూడా ప్రపంచాన్ని వాళ్ళకి కనపడుతున్న రంగులో చూపించడానికే ప్రయత్నిస్తారు. ప్రపంచం అనేది ఒక పెద్ద మార్కెట్. ఇక్కడ ప్రతివాడు తన సరుకు అమ్ముకోవడానికి, తన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికే కూర్చుంటాడు. మంగళ చేతిలో కత్తెర, ఇంజనీర్ చేతిలో కోడు, లాయర్ చేతిలో చట్టం, నాయకుడి చేతిలో రాజకీయం. ఇవన్నీ సుత్తులే. మీరు గాని కళ్ళు మూసుకుని వాళ్ళ ముందు నిలబడితే మీరు ఖచ్చితంగా మేకులాగానే మారాలి. వాళ్ళు తమ అవసరం కోసం మీ నెత్తి మీద సుత్తితో కొడుతూనే ఉంటారు, మీరు రక్తం కారుస్తూనే ఉంటారు. కాస్త కళ్ళు తెరవండి. ఎవరైనా మీకు ఒక సలహా ఇస్తున్నారంటే ఆ సలహా వెనుక వాడి చేతిలో దాగి ఉన్న సుత్తేంటో చూడండి. వాడు అందుకుంటున్న జీతం మీలోని ఏ అజ్ఞానం మీద ఆధారపడి ఉందో నిలదీయండి. వాడు మీకు ఇస్తున్న సలహాలో మీకు జరిగే మేలు కంటే వాడి అహం సంతృప్తి చెందే అవకాశం, వాడి బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశం ఎంతుందో లాజికల్గా గమనించండి. సత్యాన్ని చూడటం అంటే ఇదే. ఎప్పుడైతే మీరు మనుషులకున్న ఈ సైకలాజికల్ హిప్నాటిజాన్ని, ఈ అపస్మారక నాటకాన్ని రూత్లెస్గా అర్థం చేసుకుంటారో అప్పుడే మీరు ఈ కీలుబొమ్మలాట నుంచి బయటపడతారు. లేకపోతే జీవితాంతం ఎవడో ఒకటి స్వార్థానికి బలైపోయే ఒక అమాయకపు మేకులాగానే మిగిలిపోతారు. అవునా కదా?